నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కు విశేష స్పందన. ఆసక్తిగా తిలకించిన పలు జిల్లాల ప్రజలు, విద్యార్థులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తాడేపల్లిగూడెం న్యూ ఆరుగొలనులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ మ్యాథ్స్ ఒలింపియాడ్లో పాల్గొన్న 4 విద్యార్థులు దేశానికి గోల్డ్ మెడల్స్ ను అందించడం తమకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. కళలు, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. నుంచి 5 విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ బృందము ఈ వరల్డ్ ఏదైతే ఒలింపిక్స్ ఉందో దాంట్లో పాల్గొని మన భారతదేశానికి 4వ స్థానం తీసుకురావడం జరిగింది. వారి గురించి వివరిస్తూ వారిని కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం జరిగింది. మన విద్యార్థులు ఒలింపిక్స్లో పాల్గొని, ఈ మ్యాథ్స్ ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి 4th ప్లేస్ సంపాదించడమే కాకుండా మరి 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ కూడా మరి సంపాదించడం జరిగిందని ప్రధానమంత్రి గారు మరి ఇన్స్పిరేషనల్గా వాళ్ళని తీసుకొని విద్యార్థులకు చూపించడమే కాకుండా వారితో ఇంటరాక్ట్ అయ్యి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు. మన నుంచి మ్యాథ్స్ ఒలింపియాడ్కి 4 వెళ్ళారు. దాని నుంచి అక్కడ గెలిచారు. మాకు వాళ్ళని ఇన్స్పిరేషన్ మాకు చూపించారు. వాళ్ళని చూడడం వల్ల మాకు కూడా ఒలింపియాడ్